19 స్థానాలకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. ఇప్పుడు మీరు బీజేపీ పూజలు చేస్తున్నారు. బీజేపీ ఈరోజు ఉదయం నుంచే ఢిల్లీ బీజేపీ నేతలు, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆలయానికి వెళ్ళి పూజలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి అన్ని పార్టీల నేతలు కూడా గుళ్లకు వెళ్ళి పూజలు చేస్తున్నప్పటికీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పూజారి ఇచ్చిన ఆ ప్రసాదాలను చేతబట్టుకొని నవ్వుతూ ఆయన ముందుకు వస్తున్నారు. మొత్తం నేతలంతా ఈ ఉదయం నుంచి కూడా గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రజల చుట్టూ తిరిగిన నేతలంతా ఇప్పుడు ఫలితాలు రాబోతూ ఉండటంతో గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, నవ్వుతూ మాట్లాడుతూ వెళ్తూ ఉన్న పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీ ఆశించిన విజయాన్నే, బీజేపీ ఈ విజయాన్ని ముందే ఊహించింది. ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు అని సతీష్ ఉపాధ్యాయ చెప్తూ ఉన్నారు. ఆలయానికి వెళ్ళి పూజలు చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బీజేపీ నేతలు బీజేపీ కార్యాలయాల్లో సంబరాలు మొదలైపోయాయి. బీజేపీ 48 స్థాన ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుంది. బీజేపీ నేతలు ఒకరికొకరు అభివాదం చేసుకుంటూ ఆలింగనాలు చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు. ఆలయానికి వెళ్ళి అక్కడ నుంచి ఆ బీజేపీ నేతల ఆనందాన్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దాదాపు 1993లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. 1998 తర్వాత బీజేపీ అక్కడ ఏమాత్రం ప్రభావాన్ని చూపిన పరిస్థితి. మా ప్రతినిధి సచిన్ దగ్గరికి వెళ్దాం. సచిన్, బీజేపీ ఊహించిన విజయమే అని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇప్పటి వరకు 52% ఓట్ షేర్ని బీజేపీ దక్కించుకుంది. బీజేపీ శిబిరాల్లో ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? ఇది పోస్టల్ బ్యాలెట్, ఉద్యోగస్తుల మనోగతమే. ఉద్యోగస్తులు ఈ స్థాయిలో బీజేపీకి అధికారానికి కట్టబెట్టాలనుకోవటానికి మనం కారణాలు ఏం చెప్పొచ్చు? ఇక్కడ రెండు కారణాల గురించి ప్రధానంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. శీష్ మహల్ అంశం, శీష్ మహల్ గురించి ఏ స్థాయిలో అంటే దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నిస్తుంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఏమంటుందంటే, ఇక్కడ కేజ్రీవాల్ కూడా ప్రధాని మోదీ మీద మాట్లాడిన సందర్భం, ఓ మనిషి 2,700 కోట్లతో ఉంటాడు, అలాగే తన ప్లేన్ ఖర్చులకి 8,400 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాడు, 10 లక్షలు తన అంశం 10 లక్షలు సూట్ వేసుకుంటూ ఉంటాడా అనే అంశం నుంచి ఇటు కేజ్రీవాల్ మాట్లాడిన సందర్భం. శీష్ మహల్ చుట్టూతో ఏ స్థాయిలో రచ్చ జరిగిందో మనం చూస్తాం. ఇటు శీష్ మహల్ కావచ్చు, మీ దగ్గర ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, దాంతో పాటు అక్కడ పంజాబ్ కి సంబంధించి కూడా ఎలక్షన్ కి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతోంది. ఇలాంటి వాటి మీద గురించి ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఇటువంటి సందర్భం భారతీయ జనతా పార్టీ అయితే మాత్రం ఒకటే చెబుతోంది, మాకు ఎటువంటి ఇష్యూస్ లేవు, అందరూ కలిసికట్టుగా ఉంటాం. దాంతో పాటు యమునా నదిని ఎందుకంటే ఇంపార్టెంట్ అప్డేట్, బీజేపీ లీడ్ పెరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ 49 స్థానాల్లో ఆధిక్యతను సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 21 స్థానాల దగ్గర మాత్రమే ఆగిపోయింది. బీజేపీ 50 స్థానాలకు ఇప్పుడు చేరువలో ఉంది. ఇప్పటికే 50% పైబడి ఓట్ షేర్ను సాధించిన బీజేపీ ఇప్పుడు స్థానాల విషయంలో కూడా 50కి దగ్గరలో ఉంది, హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉంది. ఇప్పటికే సీట్ల విషయంలో 50% దాటేసింది, ఓట్ షేర్ విషయంలో 50% దాటేసింది. కాంగ్రెస్ సందీప్ దీక్షిత్, షీలా దీక్షిత్ కుమారుడు న్యూఢిల్లీ నుంచి పోటీ చేశారు. ఆయన కూడా వెనుకంజలో ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు వెనుకంజలో ఉన్నారు. బీజేపీ న్యూఢిల్లీలో ముందంజలో ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఒకసారి మా ప్రతినిధి సచిన్తో 49 చోట్ల ఆధిక్యతతో బీజేపీ ఆటో రయ్యన ముందుకు వెళ్ళిపోతుంది. సచిన్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇంట్రెస్టింగ్ గా రోహిత్ 19 స్థానాలు లీడ్ లో ఉన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ డేటా చెబుతోంది. మారుతుంది, ఆ లెక్క కూడా మారింది. భారతీయ జనతా పార్టీ 24 స్థానాల్లో లీడ్ లో ఉన్నట్టుగా చెబుతోంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి 6 స్థానాల్లో, ఇటు ఉత్తర ఢిల్లీ తీసుకున్నా లేకపోతే అంటే పశ్చిమ ఢిల్లీ తీసుకున్నా, ఇక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీ తన ప్రభావాన్ని చూపిస్తుంది. మరి ముఖ్యంగా ఉత్తర ఢిల్లీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ భవానా కావచ్చు, దాంతో పాటు నరేలా, ఈ 2 చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. అట్ ద సేమ్ టైం నఫాజ్గర్, దాంతో పాటు మటియాలా, ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ లీడ్ లో కొనసాగుతోంది. ఏ స్థానం లీడ్ లో కొనసాగుతున్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ డేటా ప్రకారం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎన్ని రౌండ్లు కూడా అయ్యాయని చెప్పే ప్రయత్నం చేస్తాను. బబానాలో ఒక రౌండ్ పూర్తయింది, ఒక రౌండ్ పూర్తయిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ లీడ్ లో ఉంది. కిరారీలో 2 రౌండ్లు పూర్తయ్యాయి.
ఇక్కడ భారతీయ జనతా పార్టీ లీడ్ లో ఉండి మార్చి మాత్రం చూసుకుంటే 290 మాత్రమే ఉంది అఫీషియల్ డేటా ప్రకారం. దాంతో పాటు షాలిమార్ బాగ్ లో కూడా 14 రౌండ్లు ఉంటే అక్కడ ఒక రౌండ్ పూర్తయింది. భారతీయ జనతా పార్టీ లీడ్ లో ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటామని కూడా భారతీయ జనతా పార్టీ లీడ్ లో ఉన్నవి ఎన్ని రౌండ్లు పూర్తయిన అంశానికి సంబంధించి. దాంతో పాటు ట్రైనగర్ లో కూడా ఒక రౌండ్ పూర్తయింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి తిలక్ రామ్ గుప్తా ఆయన లీడ్ లో ఉన్నారు. అలాగే బలిమారంకి సంబంధించి ఒక రౌండ్ పూర్తయింది. కమల్ బాగ్రి లీడ్ లో ఉన్నారు. అలాగే మాసిపూర్ కి సంబంధించి మాట్లాడుకుంటే 11 రౌండ్ కన్నా ఒక రౌండ్ పూర్తయింది. కైలాష్ గంగ్వాల్ లీడ్ లో ఉన్నారు. అలాగే రాజౌరి గార్డెన్ సచిన్ సీట్ల విషయంలో కూడా బీజేపీ 50 మార్కును దాటేసింది. 50 సీట్ల మార్కును బీజేపీ దాటేసింది. ఓట్ షేర్ విషయంలోనూ 50% దాటేసింది. సీట్ల షేర్ విషయంలోనూ 50% దాటేసింది. సీట్ల మార్క్ విషయంలో కూడా 50% దాటేసింది. బీజేపీ ఆటోలో తన 50 సీట్లను వేసుకొని ఎవరికి అందనంత దూరంతో ఎవరికి అందనంత వేగంతో వెళ్ళిపోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 19 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. తన లీడ్ను క్రమక్రమంగా తగ్గించుకుంటుంది. కాంగ్రెస్ ఒక స్థానంలో మాత్రమే తన ఉనికిని చాటుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ సూపర్ దూకుడు ప్రదర్శిస్తుంది. బీజేపీ అధికార పీఠాన్ని చేజిక్కించుకోవటానికి కావాల్సిన మార్కును దాటి తన ప్రతిపక్షాలకు అందనంత దూరంలో ముందంజలో బీజేపీ ఉంది. ఇప్పటివరకు 52% ఓట్ షేర్ను బీజేపీ దక్కించుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఇప్పుడు ఓటమి అంచుల్లో ఉన్నారు. ఢిల్లీలో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంతా ఓటమి అంచులో ఉంటారు అని ముందు నుంచి కూడా ఊహిస్తున్నది. అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. బీజేపీ మాత్రం అనూహ్యంగా 50 స్థానాల్లో తన ఆధిక్యతను పెంచుకుంటూ ముందుకు వెళుతూ ఉంది. बीजेपी अध्यक्ष मातनाडुतुन्नारु बीजेपी अध्यक्ष सतीश उपाध्याय मातनाडुतुन्नारु चूद्दाम केजरीवाल भी पीछे है, मनीष सिसोदिया भी पीछे है, आतिशी भी पीछे चल रही है। देखिए हम सुबह से एक बात कह रहे हैं कि हमने दिल्ली का चुनाव दिल्ली के मुद्दों पर लड़ा है। हम अरविंद केजरीवाल से बार बार भ्रष्टाचार की बात पूछते थे, शीश महल की बात पूछते थे, शराब घोटाले की बात पूछते थे, टूटी हुई सड़कों की बात करते थे, सीवेज के ओवरफ्लो की बात करते थे, गंदगी की बात करते थे, गंदे पानी की बात करते थे। लेकिन अरविंद केजरीवाल इन मुद्दों से भागते थे। वो इस चुनाव को लुभाने की और वादों पे झूठे वादों पे लाने की कोशिश कर रहे थे। दिल्ली की जनता ने दिल्ली के दर्द को समझा है और उस दर्द का जो निवारण है वो भारतीय जनता पार्टी कर सकती है। इस उम्मीद के साथ उन्होंने माननीय प्रधानमंत्री को वोट दिया। सीएम फेस कौन होगा? देखिए हमारे लिए ये विषय गौण है। हम पहले भी कह चुके हैं भारतीय जनता पार्टी का कार्यकर्ता मुख्यमंत्री बनेगा, केंद्रीय नेतृत्व तय करेगा इसको।